ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఏబు గ్రంథం 22:28 ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేదైనా ఒక నిర్ణయం తీసుకోగా లేకపోతే ఒక ఆలోచన చేయగా అది దేవుడు స్థిరపరుస్తాను అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ యోచన, నీ నిర్ణయము, నీ ఆలోచన ఎప్పుడు స్థిరపరచబడిద్ది అంటే దేవుని ఉద్దేశంలో నీవు ఉన్నప్పుడు, దేవుని చిత్తములో నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే దేవుని చిత్తంలో నువ్వు నిర్ణయాలు తీసుకోగలుగుతావో దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏం యోచన, ఏ నిర్ణయము, ఏ ఆలోచన కూడా స్థిరపరచబడదు. దేవుని చిత్తంలో గనక మనం నిర్ణయాలు తీసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క నిర్ణయాలను, మన ఆలోచనలను దేవుడు నెరవేరుస్తాడు. అందుకే అంటాడు కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు. అంటే దేవుడు ఎలా ఆలోచిస్తాడో, దేవుని యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో, దేవుడు ఏ విధంగా ఆ నిర్ణయాలు తీసుకుంటాడు, యోచన చేయగలుగుతాడు, మనం ఆ విధమైనటువంటి ఆలోచన చేసే మనసు మనకు ఉండాలి. దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అంటే దావీదు దేవుని యొక్క ఉద్దేశాలను, యోచనలు, ఆలోచనలు తెలుసుకుని నడిచే వ్యక్తి అని అర్థం. ఈరోజు మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనం నడవగలిగితే, ఆయన హృదయ అంతరంగాన్ని తెలుసుకుని మనం నడవగలిగితే, మన ప్రతి యోచన, మనం దేన్నైతే యోచన చేస్తామో, దేన్నైతే ఒక నిర్ణయం తీసుకుంటామో, ఇది చెయ్యాలి అని అనుకుంటామో అది దేవుని చిత్తం మీద ఖచ్చితంగా జరిగిద్ది. కాబట్టి మనం తీసుకునే యోచన, నిర్ణయాలు దైవ చిత్తానుసారంగా తీసుకుని గొప్ప ఆశీర్వాదాలతో స్థిరపరచబడి దీవించబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కూడా కాచారు, మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరూ నిర్ణయాలను, ఆలోచనలను, యోచనలను ప్రభు వారి జీవితంలో స్థిరపరచండి. స్థిరత్వం లేని జీవితాలను, నిర్ణయాలు తీసుకోవడంలో దైవికమైన ఆలోచన లేని వారిని దైవికమైన యోచన చేసే విధంగా వారి జీవితాలు స్థిరపరచబడి, దీవించబడి, వారి నిర్ణయాలు దేవుని ఉద్దేశంలో నైనా జరుగులాగున, దేవుని చిత్తంలో ఉండేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. వివాహాల్లో, ఉద్యోగాల్లో, వారి భవిష్యత్తులో దైవ నిర్ణయాలు తీసుకుని దైవ యోచన చేసేటువంటి అనుభవాలు దయచండి. అటు వారిని స్థిరపరిచి దీవించమనొచ్చు. దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర అవసరతలు, బలహీనతలు ప్రతిదీ కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన. ఈ దినమంతా కూడా మీ దేవునితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.